వెల్కమ్ టు రమాదేవి కుకింగ్. ఈరోజు మామిడికాయ పచ్చడి చూపిస్తాను. మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టానో నేను పెడుతున్నాను, చూద్దాం రండి. మామిడికాయలు కట్ చేసుకున్నాను, ఇత్తు లేకుండా మామూలు కట్ చేసుకున్నాను. ఇత్తు తోటి నాకు రాదు. కారము, ఉప్పు, కల్లుప్పు దంచి పొడి చేశాను. ఇవేమో ఆవాలు, తెల్లవి నల్లవి, కావాలంటే నల్లవి తీసుకోవచ్చు అన్ని. మెంతులు, తెల్లవాయలు, తెల్లవాయ పేస్ట్, ఇవేమో ఆవాల నూనె. ఇప్పుడు ఇవి ఆవాలు మెంతులు 2 ఇంచి పొడి చేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నా. ముందు మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. మామిడికాయ ముక్కలు, తెల్లవాయలు. మామిడికాయలు కొలుసుకోవాలి. 6 కప్పులు అయితే 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు. కల్లుప్పు ఉన్నప్పుడే కొలుసుకోవాలి. ఉప్పు మెత్తగా చేసినాక కొలవకూడదు. కల్లుప్పు ఉన్నప్పుడే కొలుసుకోవాలి. నూనె కూడా 2 కప్పులు తీసుకోవచ్చు, 1.5 కప్పు తీసుకోవచ్చు. ముందు నూనె కలుపుతున్నా, పచ్చిదే కలుపుకోవాలి మామిడికాయ పచ్చడికి. నేను 1.5 కప్పు తీసుకుంటాను. ముందు నూనె కలిపి పెట్టుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది సంవత్సరం అయినా. బాండి పెట్టి ఆవాలు మెంతులు వేయించుకుందాం. తెల్ల ఆవాలు కొంచెం రుచి ఎక్కువ వస్తాయి. ఆవాలు వేగినాయి, తీసేస్తాను. ఇప్పుడు మెంతులు వేయించుకుందాం. మెంతులు తక్కువ వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేగినాయి, పొడి చేసుకోవాలి. పొడి చేసుకుందాం. ఇవి కలిపేద్దాము. తెల్లబాయి పేస్ట్ వేస్తే కొంచెం రుచి ఎక్కువ వస్తుంది. పూజలకు వాటికి వాడుకునే వాళ్ళైతే తెల్లబాయి పేస్ట్ వాడుకోని అవసరం లేదు. కారము 1 గిన్నె, ఉప్పు కూడా 1 గిన్నె కలుపుకోవాలి. కావాలంటే ఉప్పు కారం తర్వాత చూసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పొడి కూడా చేసుకొని వచ్చాను, ఇది కూడా కలుపుదాం. ఈ మామిడికాయ పచ్చళ్ళలో మొత్తం అన్ని పచ్చివేను, కాకపోతే ఆవాలు అవి వేయించాను. సోంపు కూడా వేసుకోవచ్చు. ఇందులో సోంపు వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది మామిడికాయ పచ్చడి. ఇది కలిపి మూత పెట్టి ఉంచాలి. ఒక 5 రోజుల తర్వాత తినడానికి పనికొస్తుంది. నీళ్ళు ఊడుతుంది. 3 రోజులు, 1-2 రోజులు, 3 రోజులకి నీళ్ళు ఊడుతుంది. ఆ తర్వాత తినొచ్చు. పుల్లగా ఉండాలి మామిడికాయలు, పుల్లగా లేకపోతే బాగుండవు. ఎక్కువ గుజ్జు కావాలి అంటే 5 వేసుకోండి. 5 మామిడికాయ దెబ్బలు అయితే 1 కారము, 1 ఉప్పు. మామూలుగా కావాలి అనుకుంటే 6 పోసుకోండి, బాగుంటుంది. ఇది మన మామిడికాయ పచ్చడి రెడీ అయింది. ఇక మగ్గాలి. మగ్గితే నీళ్ళు బాగా వస్తుంది. ఇది మన మామిడికాయ పచ్చడి నేను పెట్టాను, మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇది 1-2 సంవత్సరాలైనా అస్సలు చెడిపోదు. మామూలుగా స్టీల్ ఇవి పెడితే చెడిపోతుంది. స్టీల్ ఇవి నీళ్లు తగలకుండా ఉండాలి. ఎప్పుడు అవసరమో అప్పుడు కొంచెం పక్కకు తీసుకొని తినాలి. వారానికి అట్లా పక్కకు తీసి పెట్టుకోండి. రోజు ఒకేసారి తీయద్దు, లేదంటే నల్లగా అవుద్ది పచ్చడి, ఎర్రగా బాగుంటుంది.
ఇది ఒకసారి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు, మళ్ళీ వచ్చే సీజన్ వరకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే సోంపు కూడా వేసుకోండి, బాగుంటుంది పొడి చేసి. ఓకే, థ్యాంక్ యూ.